ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతలు. దేవుడు మరి సొలొమోనుకు ఎంతో జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని మరి తాను ఎంతో ఉన్నతమైనటువంటి వాడుగా రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు. తన రాజ్యాన్ని, తన ప్రజలను, రాబోయే తరాన్ని సిద్ధపరచడానికి సామెతలు రాస్తూ వచ్చినాడు. ఇవి ఏం చేస్తాయంటే 2, 3, 4 వచనాల్లో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములు గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతల అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఎంత మంచి విషయాలు సామెతల గ్రంథంలో ఉన్నాయో. మనం జాగ్రత్తగా సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తే మనం అనేక విషయాలు గ్రహించగలుగుతాం, అనేకమైన విషయాలు మనము తెలుసుకోగలుగుతాం. మొట్టమొదటిగా మరి జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి, వివేకమును గూర్చిన విషయాలు గ్రహించడానికి ఈ సామెతలు ఉపయోగపడతాయి. రెండవదిగా నీతి న్యాయ యథార్థతను అనుసరించుటకు మరి ఈ సామెతలు ఉపయోగపడతాయి. మూడవదిగా జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు ఈ సామెతలు ఉపయోగపడతాయి. కాబట్టి మన జీవితంలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, సంపాదించుకోవాల్సిన విషయం ఏంటి అంటే జ్ఞానం. ధనాన్ని ఎవరైనా దొంగిలిస్తారు, ఆస్తిని ఎవరైనా పాడు చేస్తారు. మరి ఈ లోకంలో మనం సంపాదించుకున్న ప్రతిదానిని ఏదైనా చేయొచ్చు, కానీ మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని ఎవరూ దొంగిలించలేరు. మన జ్ఞానం మనకు గొప్ప ధననిధి, మన జ్ఞానం మనకు గొప్ప శక్తి, మన జ్ఞానం మనకు గొప్ప విజయం, మన జ్ఞానం మనకి గొప్ప మరి ఆలోచన శక్తి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం మరి ప్రాముఖ్యంగా భూ సంబంధమైన జ్ఞానం కాదు, కానీ పరసంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడం ఇంకా ప్రాముఖ్యం. దైవికమైన జ్ఞానాన్ని మనం పొందుకోవడం చాలా అవసరం. కాబట్టి దైవికమైన జ్ఞానం ఇంకా గొప్ప శక్తి. దైవికమైన జ్ఞానం నీ దగ్గర నుంచి ఎవరు దొంగిలించలేరు. యుగ యుగములు నువ్వు ఆ జ్ఞానమును కలిగి ఉండగలుగుతావు. అది ఎప్పటికీ నీ దగ్గర నుంచి తీసివేయబడదు. కాబట్టి మరి మొదటిగా తెలివికి మూలం ఏంటి, ఎలా మనము తెలివిని సంగ్రహించగలము అంటే 7వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానం ఉపదేశమును తిరస్కరించును. కానీ మొదటిగా యెహోవా యొక్క ఉపదేశము, యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండుట, మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునికి మూలం. మొట్టమొదట నువ్వు దైవికమైన జ్ఞానాన్ని ఎలా పొందుకోగలవు, మరి గొప్ప స్థానంలోకి నువ్వు ఎలా వెళ్ళగలవు అంటే మొట్టమొదటి విషయం ఏమిటంటే నీవు మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దైవికమైన భయం, దైవికమైన భక్తి మన జీవితంలో ఉన్నప్పుడు మనం జ్ఞానములోనికి వెళుతూ ఉంటాం. జ్ఞానుల యొక్క మాటలు జ్ఞానాన్ని తెలియజేస్తాయి కదా. కాబట్టి సొలొమోను చెప్తున్నాడు, మొదటిగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. రెండవదిగా 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్న, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై యుండును. కాబట్టి ఈ విషయంలో దైవికమైనటువంటి మరి నడిపింపు, ఉపదేశం, దైవికమైన ఉపదేశం మనం కలిగి ఉన్నప్పుడు, తండ్రి చేత తల్లి చేత దైవికమైన విషయాలు మనం వింటున్నప్పుడు దానికి లోబడితే అది మనకు మరి గొప్ప జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ఈ దైవికమైన జ్ఞానాన్ని పొందుకుంటూ మనం ముందు కొనసాగుదాం. సామెతల్లో ఉన్న విషయాలు దేవుడు మనతో మాట్లాడినట్లు, దేవుడు మనకు ఉపదేశించినట్లు మరి మనం ఈ వాక్య ధ్యానాలు కలిగి ఉందాం. కాబట్టి 1వ అధ్యాయంలో మనం తెలుసుకుంటూ వచ్చిన ఈ సామెతలు ఎంత ఉపయోగకరమైనవి, ఎంత జ్ఞానాన్ని కలుగజేస్తాయి, ఎంత వివేచనని కలుగజేస్తాయి, నీతి న్యాయ యథార్థాలను అనుసరించే బుద్ధి కుశలతను కలుగజేస్తాయి, మరి జ్ఞానం లేని వారికి బుద్ధి, యవనస్తులకు తెలివి కలుగజేస్తాయి. కాబట్టి ఈ వాక్యాలు చాలా జాగ్రత్తగా ధ్యానించండి. సామెతలు ధ్యానించేటప్పుడు, చదివేటప్పుడు దాన్ని అర్థం చేసుకుంటూ చదవండి. మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప జ్ఞానాన్ని మీరు సంతరించుకుని చాలా ఆనందంగా గడపగలుగుతారు. దేవుడి మాటలు మన్నికల్లో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపలింగ తండ్రి, మహోన్నతుడైన దేవ, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీ కొందనాలు. నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి. మా ప్రభా, సామెతల గ్రంథం ధ్యానించడానికి కావలసిన జ్ఞానం దయచేస్తురండి.
మా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి మేము నడుచుకునే కృపను గురించండి. బిడ్డలందరినీ జ్ఞాపకం దీవించండి. వింటున్న వారందరినీ దీవించి ఈ దినం వారు చేసే పనుల్లో మా ప్రభా దీవెన ఆశీర్వాదం దయచేయండి. నీ వందనములు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ ముందున్న అధ్యాయాల్లో మా ప్రభా దాచబడిన గొప్ప సంగతులు మాకు బోధిస్తున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.